అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను, ఆరోగ్యంగాను ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అదేవిధంగా నవంబర్ నెలలో అడుగు పెడుతున్నాం. ఈ నెలంతా అందరినీ దేవుడు కాచి కాపాడిన బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. బేదలను ఎక్కిరించేవాడు సృష్టికర్తను నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడును. పేదలను చూసి పేదవాళ్ళని చూసి ఎక్కిరించబడును. తన దేవుణ్ణి నిందించేవాడు అవుతాడు. పేదల్ని ఎప్పుడు కూడా మన పేద ప్రజలతో మనం ఎప్పుడు కూడా ఎక్కిరించకూడదు. వాడి దగ్గర డబ్బు లేదు, వాడి దగ్గర ఏమీ లేదు, వాడు కట్టిన దరిద్రంలో ఉన్నాడు, వాడు మనిషి కాదని చెప్పి చాలామంది ఎక్కిరిస్తారు. అలాంటి వారు దేవుణ్ణి నిందించినట్టే, దేవుణ్ణి ఎగతాళి చేసినట్టే. అదేవిధంగా చాలామంది కూడా ఆపద వచ్చినప్పుడు మంచి బిలే వచ్చింది ఆపదని చెప్పి సంతోషపడతారు. ఆపద వచ్చినప్పుడు సంతోషపడ్డ వాళ్ళు ఖచ్చితంగా నిర్దోషి, తప్పు చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్నవారిని, పేదల్ని, ఏ దారి దొరకని వారిని సంతోషించకూడదు. వారికి వీలైతే సహాయం చేయండి, అంతే తప్ప వాళ్ళని ఎక్కిరించడం, వాళ్ళని నిందించడం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి.